ఓం విశ్వకర్మణే నమః. నమస్కారం అండి. వెల్కమ్ టు రాంబాబు వాగ్దర్శిని ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనకి ఈ స్థలంలో తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. ఈ స్థలంలో మనకి నైరుతి, వాయువ్యం, అలాగే ఈశాన్యం, ఆగ్నేయం దోషాలు. ఆగ్నేయాలలో దోషాల గురించి చూద్దామండి. ఈ నైరుతి మూల ఎట్టి పరిస్థితుల్లో కట్టకూడదండి. నైరుతి మూల కట్ అయితే మనకి ఇబ్బంది అండి. ఎట్టి పరిస్థితుల్లో కట్టకూడదండి. ఇక్కడ ఉండే దోషాలు ఏంటంటే ఈ నైరుతి మూల మూత వేయకూడదండి. నైరుతి మూత వేయరాదు. ఈ దిక్కులో ఎట్టి పరిస్థితుల్లో మూత వేయకూడదండి. పడమర నైరుతి కానీ, దక్షిణ నైరుతి కానీ. దక్షిణ నైరుతి, పడమర నైరుతి. ఈ దిక్కు నుంచి ఇక్కడ టాయిలెట్ కట్టకూడదు. టాయిలెట్, బాత్రూమ్స్ కట్టరాదు. ఈ సైడు పడమర, ఈ దక్షిణ దిక్కుల్లో కాలువలు కానీ, ఈ బయట సైడు ఒక పడమర బజార్ అనుకోండి, ఈ పడమర నైరుతిలో పల్లం, అలాగే దక్షిణ బజార్ అనుకోండి, ఈ దక్షిణ నైరుతి పల్లాలు, ఈ కాలువలు, ఈ పల్లాలు ఉండరాదు. ఉండరాదు. 4 సెప్టిక్ ట్యాంక్స్, నూతులు, గోతులు ఉండకూడదు. 5 వచ్చేసి ఈ దిక్కులో కానీ, దక్షిణ నైరుతిలో కానీ వీధి పోర్ట్లు ఉండకూడదు. ఈ వీధి పోర్ట్లు ఉంటే పడమర నైరుతి వీధి పోర్టు యజమానికి, పెద్ద సంతానానికి, దక్షిణం ఉంటే యజమానురాలికి దోషం కలిగే అవకాశం ఉందండి. వీధి పోర్ట్లు ఉండకూడదు. అలాగే ఇక నెక్స్ట్ వచ్చి ఇక్కడ నడకలు అంటే గేట్లు, ఈ పక్క ఉండే గేట్లు కానీ, దక్షిణ నైరుతి, పడమర నైరుతి గేట్లు కానీ, దర్వాజాలు కానీ, ఇంట్లో దర్వాజాలు కానీ ఉన్న నైరుతి, ఇంటికి నైరుతి దోషం అవుద్ది. ఇక్కడ ఉంటే స్థలానికి నైరుతి అవుతుంది. ఈ నడకలు కానీ, గేట్లు కానీ, దర్వాజాలు కూడా ఉండకూడదు. ఉండరాదు. నెక్స్ట్ వచ్చి డ్రైనేజీలు. డ్రైనేజీలు ఈ దక్షిణ నైరుతి నుంచి బయటికి కానీ, పడమర నైరుతి బయటికి కానీ వాటర్ వెళ్ళకూడదండి. ఈ పక్క నుంచి ఈ పక్క నుంచి ఇటు కానీ, ఈ దిక్కు కానీ డ్రైనేజీలు కానీ, ఎలాంటి వర్షం నీరు కానీ బయటికి వెళ్ళకూడదు.
ఉండరాదు. స్టోర్ రూమ్స్ కూడా పనికిరాదండి. నైతి మూల ఎంత ప్రశాంతంగా ఉంటే పల్లం లేకుండా అతి బరువు కూడా ఇవ్వకూడదండి. స్టోర్ రూమ్స్ ఎత్తే అక్కడ రాహు ఉంటాడు, సంపాదన మీద చూపిస్తాడండి. అందుచేత అది కుదరదండి. నెక్స్ట్ వచ్చేసి దక్షిణ నైరుతి పెంపు, అలాగే పడమర నైరుతి పెంపు. ఇలా పెంపు ఈ స్థలం ఇది కానీ ఇటు కానీ పెరగకూడదండి. దక్షిణ నైరుతి పెరగకూడదు, పడమర నైరుతి పెరగకూడదు. ఉంటే ఇమ్మీడియట్గా నైరుతి మూల 90 degreesతో మనం కాంపౌండ్ అర్జెంటుగా కట్టేసుకోవాలండి. ఎంత తొందరగా కట్టుకుంటే అంత మంచిదండి. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇలాగే నెక్స్ట్ వచ్చి ఈ 9 పాయింట్, ఈ స్థలంలో ఈ దిక్కు కట్ కాకూడదండి. స్థలంలో ఈ దిక్కు కట్ కాకూడదు. అంటే నైతిమలు కట్ అయితే మనకు ఆటోమేటిక్గా ఆగ్నేయం పెరిగినట్టు అవుద్ది, వాయువు పెరిగిన దోషం చూపిస్తుందండి. ఇది కట్ అయితే ఆటోమేటిక్గా ఈ 3 దిక్కులు పెరిగిన దిక్కు దోషం చూపిస్తుందండి. మనకి ఇది పాజిటివ్, కానీ ఇది నెగిటివ్, ఇది నెగిటివ్. అందుకని చూసుకోవాలండి. మనకి దీనికి రెమెడీగా నైతే మూల మూత వేయరాదు. ఒకవేళ ఎక్కడ ఏదైనా మూత ఉంటే, షెడ్ ఉంటే వెంటనే తీసేయాలండి. తీసేస్తే నైతే మూల దోషం పోతుందండి. అలాగే ఈ దక్షిణ నైరుతి పెరిగితే ఆటోమేటిక్గా మనం ఈ పెరిగిన దానికి స్థలం కట్ చేసి కాంపౌండ్ కట్టేసుకోవాలండి. అలాగే పడమర నైరుతి పెరిగిన కాంపౌండ్ 90 degrees వచ్చేటట్టు మనం సరి చేసుకోవాలండి. ఇక్కడ సెప్టిక్ ట్యాంకులు కానీ డ్రైనేజీ కానీ ఉన్న వాటిని కూడా తొలగించేసుకోవాలండి. ఒకవేళ ఇటు వాటర్ బయటికి పోతుంటే వీటిని తీసేసి మనకి ఉత్తర ఈశాన్యం నుంచి ఇటు దక్షిణం నుంచి తూర్పు ఈశాన్యం నుంచి బయటికి పోయేటట్టు చూసుకోవాలండి. ఒకవేళ పడమర బజార్లో మనకి ఈశాన్యం అలవు కాబట్టి ఇవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత వెనక నుంచి అంటర్లో పైప్ వేసుకుని ఈ పడమర నుంచి ఇక్కడికి బయటికి పెట్టుకోవాలండి. ఈశాన్యం వచ్చిన తర్వాత అంటర్లో మనం పెట్టుకోవాలండి. అప్పుడు ఈశాన్యం వచ్చిన తర్వాత మన వెనక్కి అంటర్లో వెళ్తాయి, పై నీళ్ళు ఈశాన్యం వెళ్తాయి, కింద నడిచే వాటర్ అండర్ ఛానల్లో వెళ్తుంది అన్నమాట. దానికి పెద్ద ఇబ్బంది ఉండదండి. ఈ అపార్ట్మెంట్లో అన్నీ అలాగే చేస్తారు. ఓకే అండి. నెక్స్ట్ వచ్చి నడకలు, ఇక్కడ గేట్లు కానీ ఇటు దర్వాజాలు కానీ ఇక్కడ కానీ దర్వాజాలు ఉంటే వెంటనే తీసేసి దానికి రెమెడీగా కిటికీనో ఏదో వాతాపరంగా సరి చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చి స్టోర్ రూములు ఉన్న ఇక్కడ స్టోర్ రూములు పనికిరాదండి. మూత అనేది పనికిరాదు. దీన్ని బట్టి మనం నైతిక మూల ఎలాంటి దోషాలు లేకుండా చూసుకోవాలండి. ఒకవేళ ఈ దిక్కు తగ్గింది అనుకోండి, ఈ తగ్గిన దిక్కు మనం ఇక్కడ 10 అడుగులు ఉందనుకోండి, మనకి ఇలా తగ్గింది అనుకోండి, ఈ ఉన్న ఖాళీతో మనం కాంపౌండ్ సెట్ చేసుకోవాలి. మినిమం ఖాళీతో ఇలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసి ప్లేసు ఏ మొక్కలన్నా పెట్టుకోవాలండి. అప్పుడు ఈ పడమర తగ్గుద్ది. యాక్చువల్గా ఏంటంటే మినిమం ఇటు 3 అడుగులన్నా ఉండాలి. 2 అడుగులు ఎంత పెట్టి మనం కాంపౌండ్ కట్టేసుకోవడం వల్ల ఈ పడమర నైరుతి దోషాలు పోతాయి. ఇలా మనం చూసుకోవాలండి. నెక్స్ట్ వచ్చి వాయుమూల తరిగిన దోషాలు, వాయుమూల దోషాలు తరగటం కానీ పెరగటం కానీ అక్కడ ఉండే దోషాలు.
ఇది యజమాని మీద చూపిస్తుందండి నైతి మూల దోషం, పెద్ద సంతానం మీద. మొత్తం ఫ్యామిలీ చాలా రిస్కులు పడతారు. ఇక వీధి పోట్లు అయి ఉంటే ఇంకా డేంజర్ అండి. ఇక ఇది మూత వేసి ఉంటే ఇంకా డేంజర్ అండి. ఇక్కడ దోషాలు పెరిగిన మందికి అది బాగా రియాక్షన్ ఉంటుంది. నమస్కారం అండి. Thanks for watching. Like, subscribe, click the bell icon.